If you are a beginner and want to learn aptitude and reasoning from scratch in Telugu, then you are at the right place. Hello aspirants, welcome back. So, ఈ పర్టికులర్ వీడియోలో మనం కోప్రైమ్స్ కాన్సెప్ట్స్ యూస్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అంటే ఒక 2 నంబర్స్ ఇచ్చి ఆ రెండిటికి మధ్యలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చి కొన్ని రేషియోస్ ఇచ్చి అలా మనకి నంబర్స్ ఫైండ్ అవుట్ చేయమండం, సమ్ ఫైండ్ అవుట్ చేయమండం అలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ పార్ట్లో అవి డిస్కస్ చేసుకుందాం. Part 1 and 2 I've already made. I'll be putting the links in the description. You can check it out if you haven't watched them. Okay? Fine. So part 2 లో ఇచ్చిన homework problem ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. The least number which is a perfect square and is divisible by each of the numbers 16, 20 and 24. పార్ట్ 2లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కాన్సెప్ట్తోనే కాకుండా డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్స్తో కూడా చేయొచ్చు. ఫస్ట్ థింగ్, పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేరా కాదో చూసుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏదైనా ఒక నెంబర్కి స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ రావాలి. అలాంటి వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిని చెక్ చేయండి. 1600 అంటే 440 స్క్వేర్, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. 3600 అంటే 60 స్క్వేర్, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. 6400 అంటే 80 స్క్వేర్, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. 144 అంటే 12 స్క్వేర్, 120 స్క్వేర్. ఓకే, సో ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే. సో ఆ పాయింట్తో మనకి ఎలిమినేట్ చేయడానికి ఇంకో ఆప్షన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఇచ్చిన రిమైనింగ్ వాల్యూస్ బట్టి మనం చూద్దాం. 16 మనం ఎలా రాయొచ్చు? 8 2s రాయొచ్చు, 4 4s రాయొచ్చు, 16 1s రాయొచ్చు. కానీ ఇవేమీ కోప్రైమ్స్ కాదు. 8 టేబుల్లో 2 ఉంది, సో ఈ రెండింటిని మనం తీసుకోలేం. 4 and 4 డెఫినెట్లీ నో, అండ్ ఇంకేమీ లేదు. సో 16 ప్రస్తుతానికి పక్కన పెట్టండి. 20ని మీరు ఎలా రాయొచ్చు? 5 into 4 కింద రాయొచ్చు, 2 into 10 కింద రాయొచ్చు. 2 and 10 మనం తీసుకోకూడదు, బికాస్ 2 1s 2 5s 10 టేబుల్లో 2 ఉంది కాబట్టి ఇది మనం తీసుకోకూడదు. 5 and 4 కోప్రైమ్సే కాబట్టి ఈ రెండు మనం తీసుకోవచ్చు. అంటే that number should be divisible by 5 as well as 4, then only it will be divisible by 20. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే 5 అంటే ఏంటి? లాస్ట్లో 0 కానీ 5 కానీ రావాలి, అంతేనా? ఇవన్నిటికీ జీరోస్ ఉన్నాయి. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ అన్నిటికీ లాస్ట్లో జీరోసే ఉన్నాయి. సో ఈ రెండు చెక్ చేయడం వల్ల మనకి పెద్దగా అడ్వాంటేజ్ అంటూ ఏమీ లేదు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ కానే కాదు, బట్ జనరలీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఈచ్ నెంబర్ ఎలా మీ డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకోవాలి. సిమిలర్లీ 24ని మీరు ఎలా రాయొచ్చు? 8 3s 24 రాయొచ్చు, లేదంటే 6 4s 24 రాయొచ్చు. ఓకే, 2 12s 24 రాయొచ్చు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? 2 3 4 5 లేదు, 6 అయిపోయింది. సో ఈ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 and 12 తీసుకోకూడదు, కోప్రైమ్స్ కాదు. 6 and 4 తీసుకోకూడదు. 8 and 3 తీసుకోవచ్చు, బికాస్ ఈ రెండిట్లో కామన్ అంటూ ఏమీ లేదు. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో దే షుడ్ బి డివిజిబుల్ బై 8 యాజ్ వెల్ యాజ్ 3, దెన్ ఓన్లీ దే విల్ బి డివిజిబుల్ బై 24. ఓకే, సో అలా చెక్ చేసుకుందాం. 3 divisibility rule ఏంటి? Sum of the digits should be divisible by 3, then the whole number will be divisible by 3. అంతేనా? ఇప్పుడు 6 plus 1 ఏంటి? 7. 7 is there in 3 table? No. So this is not the answer. Next, 3600. 6 plus 3 is 9. 9 is divisible by 3? Yes, it is divisible by 3. So this can be an option. 6 plus 4 is 10. 10 is not divisible by 3. So this is not an option. 14400. 4 plus 4 8 plus 1 9. 9 is divisible by 3? Yes, it is. So this can also be an option. సో మనకి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి కదా. సో 8 1s 8 5s 40 0. సో ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 600. 8 7s 56. ఓకే, 40. 8 5s 40. సో ఈ 2 నెంబర్స్ కూడా 8తోనే డివిజిబుల్ అవుతున్నాయి అండ్ 3తో కూడా డివిజిబుల్ అవుతున్నాయి. సో ఈ రెండు మన దగ్గర ఉన్న ఆప్షన్స్. కానీ మనం డైరెక్ట్గా అలా పెట్టేయకూడదు. లీస్ట్ నెంబర్ అన్నారు కదా, సో 3600 విల్ బి ది ఆన్సర్ అవుతుందని మనం డైరెక్ట్గా పెట్టేయకూడదు, బికాస్ ఈ రెండింటిది మనం చెక్ చేయలేదు కాబట్టి. ఈ రెండింటిది డెఫినెట్గా మనం చెక్ చేసి ఉంటే మనకు తెలిసేదేమో, బట్ మనం అలా చెక్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా 3600 మనకు ఆప్షన్ పెట్టేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లాస్ట్లో ఇలా ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత ఒకటే ఆప్షన్ మిగిలితే అప్పుడు కోసం అని చెప్పి నేను ఆ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకేనా? సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఈ రెండింటికి చెక్ చేయడానికి స్కోప్ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు యాక్చువల్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ మూడింటికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఓకే, ఎల్సిఎం ఎందుకు చేయాలంటే ఈ 3 కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి. సో 4 ఫస్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. 4 4s 16, 4 5s 20, 4 6s 24. నెక్స్ట్ 2 2s 2 3s.
ఇంకా మళ్ళీ మనకి క్యాన్సిల్ అవుట్ చేయడానికి అంటూ ఏమీ లేదు. సో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. 5 3s are 15, 15 2s are 30, 4 2s are 8, 8 3s are 24, 240. సో ఇక్కడ మీకున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి మల్టిపుల్స్ ఆఫ్ 240. ఓకే, సో 240తో డివిజిబుల్ అవ్వాలి. ఈ 240ని ఈ రెండింటితో డివైడ్ చేసి చెక్ చేయండి. ఈ 240కి సమ్ ఇది మల్టిపుల్ అనుకో, లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఇదే ఆన్సర్ అయిపోతుంది. లేదు ఇది అవ్వట్లేదు అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 240 0 0 gets cancelled, and then 6 4s are 24, 6 60s are, next 4 1s are 4 15s are 60. ఓకే, సో ఇది కంప్లీట్లీ డివిజిబుల్ అవుతుంది. సో 3600 విల్ బి ది ఆన్సర్. అది పర్ఫెక్ట్ స్క్వేరే కాబట్టి లీస్ట్ అడిగారు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. The product of two whole numbers is 1500 and their HCF is 10. Find the LCM. సో ఇది మనకి డైరెక్ట్గా వాల్యూస్ ఉంటాయి అనమాట, డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది. ఐ థింక్ ఐవ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్, ఫార్ములాస్ ఇచ్చిన పార్ట్లో. సో టూ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ x and y is equal to product of HCF and LCM. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మనకి ఏమి ఇచ్చారు? 1500 is equal to product of HCF 10 into LCM ఎంత? some LCM. ఓకే, సో 0 0 gets cancelled. అప్పుడు LCM వాల్యూ ఎంత అవుతుంది? 150. వెరీ డైరెక్ట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, ఫైన్. The ratio of two numbers is 3:4. Their HCF is 4. Find the LCM. సో ఇదే నేను మీకు చెప్పాను అనమాట, కోప్రైమ్స్ కాన్సెప్ట్. ఒక విషయం చూడండి, టూ నెంబర్స్ ఉన్నాయనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24 and 36 ఉన్నాయనుకో, ఈ రెండింటికి మధ్యలో మనం హెచ్సిఎఫ్ తీయడానికి ట్రై చేద్దాం. 4 6 are 24, 4 9 are 36. ఓకే, 2 3s are 6, 2 సారీ ఇంకే 2 రాదు కదా, కామన్ 3 వస్తుంది. 3 2s are 6, 3 3s are 9. ఇంకా ఈ రెండింటికి మధ్యలో కామన్గా తీయడానికి మనకి ఏమీ లేదు. ఓకే, సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 4 and 4 into 3 12 హెచ్సిఎఫ్ అవుతుంది. అంతేనా? ఎల్సిఎం ఏమవుతుంది? 4 into 3 12 ఇంటూ మిగిలిపోయిన ఈ వాల్యూస్ అన్ని. అంతేనా? 2 and 3, సో 6 into 12 which is 72. అది ఎల్సిఎం అవుతుంది. అంతేనా? సో ఇక్కడ ఈ టూ వాల్యూస్ ఏమైతే మిగిలిపోతాయో ఆ రెండు కోప్రైమ్స్, అంటే ఆ రెండు ఒకదానికొకటి కామన్గా అంటూ ఇంకేమీ లేదు. ఆ రెండిట్లో మీరు కామన్గా క్యాన్సిల్ అవుట్ చేయడానికంటూ మీ దగ్గర ఇంకో ఆప్షనే లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఆ రెండింటిని కోప్రైమ్స్ అని అంటారు. ఓకే, సో దీన్ని బట్టి మీరు డిరైవ్ చేయగలిగిన ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆ రెండిట్లోంచి కామన్గా తీసేయగలిగిన పాసిబిలిటీస్ అన్నీ, ఆ రెండిట్లో మీరు ఎంత వీలైతే అంత కామన్గా తీసేయగలుగుతున్నారు, అది కామన్గా తీసేస్తారు. ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ ఏమేమైతే ఉంటాయో ఆ రెండు ఖచ్చితంగా కోప్రైమ్స్ ఉంటాయి. అంటే ఆ రెండింటికి మధ్య ఇంకేమీ కామన్గా ఉండదు. ఓకే, సో దాన్ని హెచ్సిఎఫ్ అంటే మీరు మొత్తంగా కామన్గా తీసేసినవి ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద కోప్రైమ్స్, ఆ మిగిలిపోయిన కోప్రైమ్స్. ఓకే, ఇది మీ దగ్గర ఉన్న ఫార్ములా అనమాట. ఓకే, ఫార్ములా అంటే మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి యూ కెన్ రైట్. ఇప్పుడు 3:4 రేషియో అని ఇచ్చారంటే ఇప్పుడు ఆ రెండింటికి మధ్య కామన్గా ఉన్న పాసిబిలిటీస్ అన్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తేనే కదా ఫైనల్ రేషియోలోకి వచ్చింది. ఆ క్యాన్సిల్ అవుట్ చేసేసింది ఏదైతే ఉందో అది హెచ్సిఎఫేనా? అంతేనా? అర్థమవుతుందా? సో అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఇంటూ ఫస్ట్ నెంబర్, అండ్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఇంటూ సెకండ్ నెంబర్. సో అవి ఆ పర్టికులర్ వాల్యూస్ అనమాట. ఓకే, సో ఇది కోప్రైమ్ 1, ఇది కోప్రైమ్, అంటే కోప్రైమ్ వాల్యూస్ అని చెప్పాను కదా, ఈజ్ టు బి, అది ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ అనమాట. క్లియర్? సో ఇన్ దాట్ కేస్ వీ కెన్ రైట్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఇక్కడ ఏమేమైతే టూ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసి రాయొచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రకారం మనకి ఎల్సిఎం ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన హెచ్సిఎఫ్ వాల్యూ ఏంటి? 4 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద కోప్రైమ్స్. ఇప్పుడు ఈ రెండు రేషియోస్లో ఉన్నాయంటే కామన్ ఏం లేనట్టే కదా, హెచ్సిఎఫ్ ఫామ్లో మనం కామన్ అంతా తీసేసాం. సో ఈ రెండు కోప్రైమ్ నెంబర్సే అవుతాయి. సో 4 3s are ఎంత? 12. ఓకే, సో 12 4s are is 48. 48 will be the LCM of this particular two numbers. Okay, so 48 will be the answer. Clear? Fine. Let's go to the next one. The HCF of two numbers is 21 and LCM is 221 times the HCF. If one of the numbers lies between 200 and 300, the sum మిగతాదంతా తర్వాత. ఇప్పుడు ఆ టూ నెంబర్స్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగతాదంతా మీరు తర్వాత చేయగలుగుతారు కదా. ఈ కాన్సెప్ట్ కొంచెం మేబీ కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ 1 or 2 సమ్స్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటి? 21. ఎల్సిఎం ఏంటి?
221 times of HCF. సో నేను మీకు ఏం చెప్పాను, ఏవైనా 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోప్రైమ్స్ ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మీకు రావాల్సిన ఎల్సిఎం వస్తుంది, అంతేనా? సో 221 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే 220 టైమ్స్ ఆఫ్ 21 కదా. సో ఏదైనా ఒక 2 కోప్రైమ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 221 అనే వాల్యూ రావాలి. ఓకే, సో 221ని మనం ఎలా రాయగలం? 2 + 2 4 + 1 5. సో 3 టేబుల్లో ఉండదు, 2 టేబుల్లో ఉండదు, 4లో ఉండదు, 5 ఉండదు, 6 7 ట్రై చేద్దాం. 7 3 = 21, 11 అవ్వదు. ఓకే, అండ్ దెన్ 11 ట్రై చేద్దాం. 11 2 = 22 అవ్వదు. తర్వాత 13. ఓకే, 13 1 = 13, 91, 13 7 = 91. సో 13 into 17 కింద నేను 221ని రిప్రజెంట్ చేయగలను. సో 13 and 17 will be the co-prime numbers and ఆ రెండింటికి మధ్య ఉన్న LCM 21 and రాబోయే LCM ఏదైతే ఉందో అది 221 into 21. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఆ 2 నెంబర్స్ వాల్యూస్ ఏమవుతాయి? 13 into LCM which is 13 into HCF which is 21 and 17 into HCF which is 21. ఓకే, సో ఇవి ఆ 2 నెంబర్స్ అవుతాయి అనమాట. మీకు అర్థమవుతుందా అసలు ఎందుకు ఈ కోప్రైమ్ నెంబర్స్ ఇదంతా రాసుకుంటున్నాము? ఇఫ్ మీకు అర్థం కావట్లేదు లేదా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ, డెఫినెట్లీ ఆస్క్ మీ. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. క్లియర్? ఫైన్. సో ఇవి ఆ 2 నెంబర్స్ అనమాట. ఓకే, సో ఆ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 13 1 = 13, 3 1, 13 2 = 26 + 1 27, 273 అండ్ 17 1 = 17 1, 17 2 = 34 + 1 35. సో ఇవి ఆ 2 నెంబర్స్ అనమాట. ఒక నెంబర్ 200 300 మధ్యలో ఉంది. సో ఫస్ట్ నెంబర్ ఇదే అయిపోతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అదర్ నెంబర్ ఏంటి? ఇదే కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి? 5 + 3 8, 8 + 7 15. సో సమ్ ఆఫ్ డిజిట్స్ విల్ బి ది 15. క్లియర్? ఫైన్. The number of pairs lying between 40 and 100 with the LCM HCF is 15. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 15 అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ పర్టికులర్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయినా మీ దగ్గర ఉన్న వాల్యూ. ఇప్పుడు 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై అని 2 నెంబర్స్ ఉన్నాయనుకో, ఆ రెండింటికి 15ని మనం కామన్గా తీయగలిగాం అంటే మీ దగ్గర ఉన్న ఆ 2 వాల్యూస్ 15 మల్టిపుల్స్ అనే కదా అర్థం. ఇప్పుడు 15తో మనం డివైడ్ చేసి కామన్గా ఫ్యాక్టర్గా తీయగలిగాము అని అంటే ఆ నెంబర్లో 15 ఉన్నట్టే కదా. ఆ నెంబర్ 15 మల్టిపుల్ అవ్వడం వల్లే కదా మనం బయటకు తీయగలిగాం. సో 40 నుంచి 100 లోపు ఉన్న 15 మల్టిపుల్స్ అన్ని మనం ఇప్పుడు గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, సో 15 టేబుల్లో 40 నుంచి 100 వరకు ఏమున్నాయి? 45, 60, 75 and 100. Wait. 75 and 90. 15 3 = 45, 15 4 60, 15 5 75, 15 6 90. సో ఈ 4 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పేర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఇస్ 15 అని అడుగుతున్నారు. సో అసలు ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలం? ఓకే, 45 and 60 ఒక పేర్, 60 and 75 ఒక పేర్, 75 90 ఒక పేర్. లైన్గా అయిపోయాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ 45 and 75 ఒక పేర్, 60 and 90 ఒక పేర్ అండ్ ఎక్స్ట్రీమ్స్ 45 and 90 ఒక పేర్. సో ఈ 6 పేర్స్ మనకు వస్తాయి. మనం అన్ని పేర్స్ తీసుకున్నామా అని మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది కదా, మనం ఏదైనా మిస్ అవుట్ చేసామా అని. అది మనం అన్ని చేసామా లేదా అని క్లారిటీ రావడం కోసం వీ కెన్ యూస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మీకు ఒకవేళ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రాదు అని అనుకుంటే డోంట్ వరీ, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు వస్తుంది. మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీరు వన్ షాట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వన్ షాట్స్ వీడియోస్ ప్లేలిస్ట్ అని, అందులో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది, అది చెక్అవుట్ చేయండి. మీలో ఎవరికైతే తెలుసు ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ, దాన్ని యూజ్ చేసి ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి. సో 4 మీ దగ్గర ఉన్న టోటల్ అవుట్కమ్స్. అందులో మీ రిక్వైర్డ్ అవుట్కమ్స్ ఏంటి అంటే 2 నెంబర్స్ని కదా మీరు పిక్ చేసుకోవాలి. అరేంజ్మెంట్ ప్రాబ్లం కాదు. 60 అటు 45 ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అరేంజ్మెంట్ మనకు కావాల్సింది కాదు, ఓన్లీ పిక్కింగ్ మాత్రమే. సో కాంబినేషన్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్కమ్స్ ఎన్ని? 2. సో దాన్ని మనం ఎలా రాస్తాం? 4C2 which can be written as 4 into 3 divided by 2. 2 1s are 2 2s are 3 2s are 6. So 6 different pairs మనకు రావాలి. 1 2 3 4 5 6. సో 6 type of pairs వచ్చేసాయి కాబట్టి మనం అన్ని pairs తీసుకున్నట్టే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ దెమ్ అవుట్. వాటి మధ్యలో ఉన్న కామన్ అంతా 15 3 is 45, 15 4 60, 15 4 60, 15 5 75, 15 5 75, 15 6 90, 15 3 is 45, 15 5 75, 15 6 are 9, 15 4 are 60, 15 6 are 90, 15 3 is 45, 15 6 are 90. సో ఇలా మనం క్యాన్సిల్ అవుట్ చేసేసాం. ఇప్పుడు 3 and 4 are co-primes. Yes, they are. So they can be counted. 4 and 5 are co-primes. Yes, they are. They can be counted. 5 and 6. Yes, they can be. 3 and 5. Yes, they can be.
4 and 6 co-primes కాదు. ఎందుకు 2 2s 2 3s మళ్ళీ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో వీటికి HCF 15 అవ్వదు. ఎందుకంటే HCF 15 అవ్వగా ఈ రెండిట్లో మళ్ళీ 2 కామన్ గా ఉంది. సో నేను 60కి 90కి నేను HCF తీస్తున్నాను అనుకో, 15 4s 60, 15 6 90, 2 2s 4, 2 3s 6. సో 15 2s 30 HCF అవుతుంది. LCM అప్పుడు ఏమవుతుంది, 30 into 6 180 LCM అవుతుంది. ఓకే, అప్పుడు HCF 30 అయిపోతుంది, బికాజ్ ఆ రెండింటికి మధ్య ఇంకా కామన్ గా సంథింగ్ ఉంది. ఓకే, కానీ వాళ్ళు 15 HCF అయ్యేలాగా అడిగారు. సో ఆ రెండింటికి మధ్య ఇంకేమీ కామన్ గా ఉండకూడదు. ఇక్కడ కూడా 3 1s 3 2s 6. సో ఈ రెండింటికి కూడా 3 కామన్ గా ఉంది. సో ఈ రెండింటిని మనం ఈ 2 pairs ని మనం తీసుకోకూడదు. ఓన్లీ 4 pairs మాత్రమే మనకు కావాల్సిన 50 HCF ఇవ్వగలిగే pairs. ఓకే, సో ఎన్ని pairs ఉన్నాయి, 4. సో 4 will be the answer. Clear? Fine. The LCM of two numbers is 495. The HCF is 5. If the sum of the numbers is 100, find the difference. Simple question. I think it's last question. Yeah. So two numbers LCM 495 anta, HCF 5 anta. So two numbers co-primes. మనం అంటే HCF తీసేగా co-primes ఏమేమి, ఇవి 2 different ways లో మనం చేయొచ్చు అబ్బా. ఒకటేంటి, ఆ 2 different numbers A into B అంటే product of numbers is equal to LCM into HCF. ఇలా అయినా మనం చేయొచ్చు. సో A and B is equal to 495 into 5. Some value వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ రెండింటికి మధ్య A plus B is equal to 100. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి A and B ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి A square పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఈక్వేషన్ వస్తుంది. అది నాకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. సో నేను ఆ మెథడ్ చేయను, ఇలా కూడా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఒకవేళ 2 నెంబర్స్ వాడు మెన్షన్ చేసేసాడు అనుకో, ఫైండ్ ద 2 నెంబర్స్ అని, అప్పుడు ఇక్కడ 2 and 6 7 and 8 అలా ఆప్షన్స్ ఇచ్చేసాడు అనుకో, మీ దగ్గర ఉన్నది చెప్తున్నాను. సో అప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ, ఎడిషన్ చేస్తే ఈ వాల్యూ ఏ ఆప్షన్కి అయితే వస్తున్నాయో ఆ ఆప్షన్ని మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది పెద్దగా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఈ మెథడ్ నేను ప్రిఫర్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలాంటప్పుడు ప్రిఫరింగ్ దిస్ మెథడ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, బికాస్ ఏ స్క్వేర్ ఫార్మ్లీ ఈక్వేషన్స్ వస్తే అది నాకు ఇష్టం లేదు. సో అప్పుడు ఏం చేస్తాను, వీటిని I'll write it in a point of view of LCM which is 495 is equal to HCF which is 5 into ఆ 2 different co-primes ఏవైతే ఉంటాయో, సమ్ X and Y అని ఉంటాయి కదా, అలా నేను తీసుకుంటున్నాను. సో 5 1s 5 9s 45, 5 9s 45. సో ఆ 2 co-prime numbers ఏవైతే ఉంటాయో అవి X into Y is equal to 99. సిమిలర్లీ ఆ రెండు యాడ్ చేస్తే 100 వస్తాయంట. అంటే X into మన దగ్గర ఉన్న HCF which is 5 plus y into HCF which is 5 is equal to 100. ఈ ఇంటూ 5 ఎందుకు చేశాను, ఎక్స్ వై అనేది మన HCF గా 5 అంటే ఆ రెండింటికి మధ్యలో 5 తప్ప ఇంకేమీ కామన్ గా లేదు. ఆ కామన్ గా ఉన్న 5ని నేను తీసేసాను. తీసేసి రిమైనింగ్ ఇంకే కామన్ గా లేని నంబర్స్ ని మనం తీసుకున్నాం, యాక్చువల్ నెంబర్స్ ని తీసుకోలేదు. యాక్చువల్ నెంబర్స్ ఏముంటాయి, ఈ ఎక్స్ ఇంటూ కామన్ గా తీసేసిన 5, ఈ y ఇంటూ కామన్ గా తీసేసిన 5. వాడు యాక్చువల్ నెంబర్స్ ని సమ్ చేస్తే కదా 100 వచ్చిందని చెప్పాడు. మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, సో ఆ యాక్చువల్ నెంబర్స్ ఏమవుతాయి, మనం కామన్ గా తీసేసిన 5 ఇంటూ మిగిలిపోయిన x ప్లస్ కామన్ గా తీసేసిన 5 ఇంటూ మిగిలిపోయిన y ఈజ్ ఈక్వల్ టు 100. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో 5 కామన్ గా తీసి క్యాన్సిల్ చేస్తే 20, అంటే 5 కామన్ గా తీస్తే 5 20s 100. ఓకే, సో ఆ 2 co-prime numbers ని మల్టిప్లై చేస్తే 99 రావాలి, ఎడిషన్ చేస్తే 20 రావాలి, అండ్ ఆ 2 numbers కి మధ్యలో కామన్ గా క్యాన్సిల్ అవుట్ చేయడానికి ఇంకేమీ ఉండకూడదు. ఓకే, సో 99 నేను ఎలా రాయగలను, 9 into 11 కింద రాయగలను, 3 into 33 కింద రాయగలను, అంతేనా. సో 11 9s ఆ రెండింటికి మధ్య కామన్ గా ఏమీ లేదు. ఓకే, 3 into 33లో 3 1s 3 11s 33 ఇలా ఒక ఆప్షన్ ఉంది. సో ఇంకా నాకు క్యాన్సిల్ అవుట్ చేయడానికి చాయిస్ దొరుకుతుంది ఈ పర్టికులర్ కేసులో. సో నేను అసలు దీన్ని తీసుకోను. సి సమ్ ఆఫ్ ద చేస్తే 120 రావాలి, అది కూడా క్రైటీరియన్ చూసుకుంటాను, కానీ చెప్తున్నా కోప్రైమ్ అంటే ఇలానే ఉండాలి అని. ఈ రెండింటికి అలా నాకు క్యాన్సిల్ చేయడానికి ఇంకే ఆప్షన్ లేదు. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ 9 and 11 కింద నేను తీసుకుంటున్నాను, అండ్ ఎక్స్ ప్లస్ వై చేస్తే నాకు 20 వస్తుంది. సో 9 plus 11 చేస్తే 20 వస్తుంది. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏమవుతాయి, 9 and 11. సో యాక్చువల్ నెంబర్స్ ఏమవుతాయి, 5 into 9 11 into 9. అది మన దగ్గర ఉన్న యాక్చువల్ నెంబర్స్ అనమాట. సో 9 5s 45, 11 9s 99. ఇవి మన దగ్గర వాట్ గివ్ మీ అ సెకండ్, 11 into 5. ఓకే, కామన్గా ఉన్న HCF ఇంటూ మిగిలిపోయిన నెంబర్. ఓకే, సో 45 ఒకటి 55 ఒకటి. మీరు కావాలంటే ఆ రెండింటికి HCF చేయండి, 5 వస్తుంది. రెండిట్లో 5 కామన్గా ఉంటుంది.
అండ్ ఆ రెండింటికి ఎల్సిఎం చేస్తే 495 వస్తుంది. అండ్ ఆ రెండింటికి ఎడిషన్ చేయండి, 55 + 45 ఎంత, 100 సరిపోయింది. ఓకే, సో 55 - 45 ఎంత, 10. సో 10 విల్ బి ది ఆన్సర్. ఇక్కడ చిన్న వాల్యూస్ కాబట్టి నేను మల్టిప్లై చేశాను. పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో 5 కామన్గా తీసేయండి. 5 కామన్గా తీసేసి 11 - 9 ఎంత, 2 కదా. సో 5 × 2 ఎంత, 10. మీరు అలా అయినా చేయండి, చిన్న చిన్న వాల్యూసే కాబట్టి నేను 11 × 5 = 55 అని డైరెక్ట్గా మల్టిప్లై చేసేసాను. అర్థం కాలేదా? 11 × 5 - 9 × 5. నేను దాన్ని ఎలా రాయగలను? ఈ రెండిట్లో 5 కామన్గా తీసేస్తే 11, ఇందులోంచి 9 మిగిలింది. సో 5 × 2 అలా రాయొచ్చు అనమాట. పెద్ద వాల్యూస్ అయితే మీరు అలా ఫైండ్ అవుట్ చేయండి, ఒక మల్టిప్లికేషన్ తగ్గుతుంది అంతే. Clear? I hope it is clear to you. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం లాస్ట్ ఫైనల్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డిఫరెంట్ ఎగ్జామ్స్, బీట్ ఎంబీఏ ఎగ్జామ్, బీట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ బీట్ వాట్ ఎవర్ ఎగ్జామ్స్, వాటన్నిటివి డిఫరెంట్ ఎగ్జామ్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 1 షార్ట్స్ ఫర్ బిగినర్స్ ఆర్ ఆల్రెడీ మేడ్. వాటన్నిటివి ఒక ప్లేలిస్ట్లో ప్రిపేర్ చేశాను. దట్ ప్లేలిస్ట్ లింక్ అండ్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు ఏదైనా టాపిక్ నేర్చుకోవాలనుకుంటే చెక్ ఇట్ అవుట్. అండ్ I've already made a video where it tells how to start aptitude. అంటే మీరు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ చేయాలి, టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, అవన్నీ మీకు ఐడియా రావడం కోసం I've already made. అండ్ కొన్ని బేసిక్స్ ఏమేమైతే బేసిక్స్ ఉండాలో అవి కూడా చెక్ దమ్ అవుట్. I'll be putting in the description. And if you really liked this video, please to give me a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.